నందమూరి బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీను గారి కాంబినేషన్‌లో వస్తున్నటువంటి 'అఖండ 2 తాండవం' విడుదలకు చివరి అడ్డంకి కూడా తొలగిపోయింది. డిసెంబర్ 5న థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్నటువంటి ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకొని అధికారికంగా యూ/ఏ సర్టిఫికేట్‌నైతే పొందింది. బోయపాటి సినిమాల్లో సాధారణంగా ఉండే వయలెన్స్ డోస్ ఎక్కువ ఉంటుందని అందరికీ తెలుసు. కానీ ఈసారి డివోషనల్ టచ్, భావోద్వేగాలు, మాస్ హైప్ మధ్య బ్యాలెన్స్‌ను బాగా కాపాడినందువల్లే యాక్షన్ సీన్స్ ఉన్న యూ/ఏ రావడానికి అవకాశం ఇచ్చిందని టాక్ అయితే వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు వైలెన్స్ ఎక్కువైతే ఏ సర్టిఫికేట్ వస్తుంది. 'అఖండ 2'కు యూ/ఏ రావడం ఇండస్ట్రీలో చిన్న సంచలనంగా మారింది. ముఖ్యంగా అఘోర గెటప్‌లో బాలయ్య విలన్లపై జరిపే యాక్షన్ సీన్స్ ఉన్నప్పటికీ కూడా బోయపాటి వైలెన్స్ డోస్‌ను నియంత్రిస్తూ కథకు అవసరమైన భావోద్వేగాలకు, భక్తి రసానికి ప్రాధాన్యతం ఇవ్వడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని చెప్పాలి. యూనిట్ విడుదల చేసినటువంటి తాజా పోస్టర్‌లో బాలయ్య అఘోర వేషంలో గద పట్టుకుని ముందుకు నడుస్తున్నటువంటి తీరు సినిమాకు మరింత ఇమేజ్‌నైతే క్రియేట్ చేసింది. వెనుక ఆంజనేయ స్వామి ప్రతిమ, దేవాలయాల బ్యాక్‌డ్రాప్ కనిపించడంతో కథలో దైవశక్తి, దుష్టశక్తి మధ్య పోరాటం మళ్లీ కీలకంగా ఉండబోతుందని క్లూ ఇస్తుంది. మొదటి భాగం 'అఖండ'లో శివుడి ఆధ్యాత్మికత ముఖ్యమైనట్లు ఈసారి హనుమంతుని శక్తి కథనంలో ప్రధాన పాత్ర పోషించబోతుందని కూడా స్పష్టమవుతుంది. తమన్ సంగీతం, బోయపాటి మార్క్ ఎలివేషన్స్, బాలయ్య పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిపి భారీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాయని ఫ్యాన్స్ అయితే చాలా గట్టిగా నమ్మకంగా ఉన్నారు. ఇదిలా ఉండగా సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో అతి త్వరలో ఈ సినిమా నుంచి మూడవ పాటనైతే మూవీ మేకర్స్ అయితే రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ పాట కనీ విని ఎరిగిన రీతిలో ఉండడమే కాకుండా సినిమాకే మెయిన్ హైలైట్‌గా ఉండే విధంగా ఈ పాటను మేకర్స్ అయితే డిజైన్ చేసినట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి ఈ పాట ప్రేక్షకులు ఏ విధంగా మెస్మరైజ్ చేస్తుంది, ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అన్నది తెలియాలంటే ఈ పాట అఫీషియల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఇక 14 రిలీజ్ ప్లస్ బ్యానర్ పై రామ ఆచంట, గోపి ఆచంట భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమాని విడుదల చేస్తుండడం అందరికీ తెలిసిన విషయమే.